హలో! కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా భావితరాల కోసం సుప్రీం చొరవ అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. భావితరాల కోసం సుప్రీం చొరవ. ఇక వినండి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య నానాటికి పెరిగిపోతుండటాన్ని తీవ్ర సామాజిక సమస్యగా సుప్రీంకోర్టు నిరుడు అభివర్ణించింది. ఆ విపత్తును నివారించేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్ను నియమించాలని మొన్న మార్చిలో ఆదేశించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని హరిస్తున్న అంశాలను గుర్తించి తగిన పరిష్కారాలతో 8 నెలల్లోగా నివేదికను అందించటం ఆ కార్యదళం ఏర్పాటు వెనక లక్ష్యం. బండ చదువుల ఒత్తిడిలో అవిసిపోతున్న నవతరాన్ని కాపాడుకునేందుకు కీలక మార్గదర్శకాలను వెలువరించిన సుప్రీం తాజా చొరవ సంస్తుతిపాత్రమైనది. భావి భారత ప్రగతి రథసారథుల్లో విపరీత నిర్ణయాలను నివారించాలంటే న్యాయపాలిక సూచించినట్లు అన్ని విద్యాలయాల్లో నిపుణ కౌన్సిలర్లు, సైకాలజిస్టులను నియమించాలి. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను విభజిస్తూ వెనుకబడిన వారిని చిత్కరించే పోకడలను మానుకోవాలి. పిల్లలను రోజంతా పుస్తకాలతోనే కుస్తీ పట్టించకుండా కళలు, క్రీడల్లోనూ ప్రోత్సహించాలి. వారిని బలవన్మరణాలను నిరోధించే హెల్ప్ లైన్ నంబర్లను అన్ని చోట్ల ప్రదర్శించాలి. విద్యా ప్రాంగణాలను మత్తుమందుల నుంచి విముక్తం చేయాలి. న్యాయపాలిక మార్గదర్శకాలు పక్కాగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. పిల్లల్లో తార్కిక జ్ఞానాన్ని పెంచి విజ్ఞాన గనులుగా తీర్చిదిద్దడం, వారికి మేలిమి నైపుణ్యాలు మప్పి జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకునే తెలివిడిని, ఒడుదుడుకులను తట్టుకునే దృఢ చిత్తాన్ని అలవర్చటం చదువుల ప్రథమోద్దేశం. దురదృష్టవశాత్తు ఇండియాలో అందుకు భిన్నమైన దృశ్యాలు కనపడుతుంటాయి. విద్యా ప్రాంగణాల్లో కుల, లింగ వివక్షలు బుసలు కొడుతున్నాయి. చాలా హాస్టళ్లలో అమానవీయ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. వీటికి తోడు విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాలు ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని నేటి చదువులకు మార్కులు, ర్యాంకులే గమ్యాలవుతున్నాయి. కాలం చెల్లిన పాఠ్య ప్రణాళికలు బట్టి చదువుల ఉన్మాద రేసులో రాణించలేక, తల్లిదండ్రుల ఆశల భారాలను మోయలేక ఎందరో పిల్లలు నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఆ కుంగుబాటులో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. అలా గడచిన 10 ఏళ్లలో ఆసేతు హిమాచలం 1,00,000 మందికి పైగా కడతేరిపోయారు. రైతులతో పోలిస్తే విద్యార్థుల బలవన్మరణాలే ఎక్కువగా ఉంటున్నా ఎవ్వరికీ పట్టడం లేదు అంటూ పార్లమెంటరీ స్థాయి సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. నవతరం ఇలా బలైపోతుంటే సంబంధిత కుటుంబాలకే కాదు, యావత్ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇండియాలోని 30 యూనివర్సిటీల్లో గతంలో చేపట్టిన ఒక సర్వే దిగ్భ్రాంతికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఒకరికి అంతకుముందు ఆత్మహత్య ఆలోచన వచ్చినట్లు అందులో వెల్లడైంది. IC3 అనే మరో స్వచ్ఛంద సంస్థ దాని అధ్యయనం మేరకు దేశీయంగా 2 దశాబ్దాల్లో మొత్తం ఆత్మహత్యల రేటు ఏటా 2% పెరిగితే విద్యార్థుల విషయంలో అది అంతకు 2 రెట్లు అధికంగా నమోదైంది.
మన విద్యా వ్యవస్థలో వేళ్ళూనుకున్న అశాస్త్రీయ విధానాలు భావితరంలో జీవితేచ్ఛను ఎలా చంపేస్తున్నాయన్న దానికి ఈ గణాంకాలే అద్దం పడుతున్నాయి. ఏ దేశానికైనా పిల్లలే విలువైన సంపద. రాబోయే రోజుల్లో వారి నుంచే నాయకులు, వ్యాపారవేత్తలు, విభిన్న రంగాల నిపుణులు రూపుదిద్దుకొని దేశ పురోగతికి చోదక శక్తులుగా నిలుస్తారు. ఇష్టం లేని చదువులు రేపటి పౌరుల ఆత్మవిశ్వాసాన్ని హరించి వారి బతుకులను నిస్సారంగా మారుస్తాయి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నచ్చిన రంగాలను ఎంచుకునే స్వేచ్ఛను తమ పిల్లలకు ఇవ్వాలి. కేవలం జ్ఞాపక శక్తిని కాకుండా విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా మదింపు వేసేలా మూల్యాంకన విధానాల్లోనూ మార్పులు రావాలి అని భావితరాల కోసం సుప్రీం చొరవ అంటూ ఈనాడు ఎడిటోరియల్గా అందించిన అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సామాజికాంశంగా ఈ విషయాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.